హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దిశ హిందీ క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో అలంపురం అనే పాఠ్య భాగాన్ని నేర్చుకుందాము. అలంపురం యొక్క రచయిత గడియారం రామకృష్ణ శర్మ గారు. ఈ కింది బొమ్మలు చూడండి. ఇక్కడ మీకు బొమ్మలు ఏమేమి కనిపిస్తున్నాయి? గుడి, తర్వాత గుడి ముఖద్వారము, తర్వాత డ్యాము, ఇలాంటివి మనకు కనిపిస్తున్నాయి. పై బొమ్మలో ఏమేమి ఉన్నాయి? ఇటువంటి ప్రదేశాలకు ఎప్పుడైనా వెళ్ళారా? అంటే మీరు గుళ్ళని मंदिरों को कभी गए हो क्या? डैम देखने के लिए कभी गए हो क्या? इस तरह इसमें प्रश्न पूछे गए, जैसे कि श्रीशैलम, यहाँ पर भी एक डैम है, मंदिर भी है और डैम भी है. इस तरह आप लोग इस दर्शनीय स्थानों पर गए हो क्या? इस तरह का प्रश्न पूछा जा रहा है. మీరు వెళ్ళిన ప్రదేశాల ప్రత్యేకతలు చెప్పండి. जहाँ पर भी आप लोग गए हो वहाँ का मतलब उस स्थान के बारे में आप बोल सकते हो क्या? मतलब वहाँ पर स्पेशलिटी क्या है, इस बारे में आप वर्णन कीजिए. इस तरह इस प्रश्न में कहा गया है. पाठम उद्देश्यम. इस पाठ का उद्देश्य తెలంగాణలోని ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రం గురించి తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. मतलब तेलंगाना में जो पर्यटक क्षेत्र है उसके बारे में वर्णन करना इस पाठ का मुख्य उद्देश्य है. పాఠ్యభాగ వివరాలు. గడియారం రామకృష్ణ శర్మ గారు రచించిన దక్షిణ కాశీ శ్రీ అలంపుర క్షేత్రము గ్రంథానికి సంక్షిప్త రూపం ఇది. अलमपुर पुण्यक्षेत्र के बारे में इस पाठ भाग में समझाया गया है. రచయిత పరిచయం. గడియారం రామకృష్ణ శర్మ అనంతపురం జిల్లాలో పుట్టాడు. చిన్నతనం నుండి ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూరులో జీవించాడు. కవి, పరిశోధకుడు, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అయిన శర్మ ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. చంద్రహాసోపాఖ్యానము, పాంచజన్యము, కన్నడ సాహిత్య సౌరభము, పంజాబు సాహిత్యము వంటి గ్రంథాలు రచించాడు. తెలంగాణ శాసనములు 2వ సంపుటం, సింహాసన ద్వాత్రిశిఖ, కేయూర బాహుచరిత్ర వంటి గ్రంథాలు పరిష్కరించాడు. నిజాం విమోచనోద్యమంలో భాగంగా భాగ్యనగర్ రేడియోను రహస్యంగా నడిపాడు. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. వితంతు వివాహం చేసుకున్నాడు. मतलब वितंतु यानी बेवा, मत जिसके पति नहीं होते उसे कहते हैं वितंतु. శతపత్రమునే పేరుతో రాసిన ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించబడారు. అలంపురము మహబూబ్ నగర్ జిల్లా యందు ఉన్నది. అలంపూర్ కहाँ पर है? महबूब नगर डिस्ट्रिक्ट में. ఉత్తరవాహిని అగు తుంగభద్ర తీరమునందున్న ఈ క్షేత్రమును దక్షిణ కాశీ అంటారు. उत्तर दिशा में जो है तुंगभद्रा नदी के किनारे जो क्षेत्र है अलमपुर, वह दक्षिण काशी कहा जाता है. సికింద్రాబాద్ ద్రోణాచలం రైలు మార్గమున కర్నూలుకు సమీపమున ఈ క్షేత్రం ఉన్నది. कहाँ पर है? सिकंदराबाद से द्रोणाचलम रेल ट्रेन के जो रेलवे मार्ग के द्वारा जाने से कर्नूल समीपमुना, मतलब कर्नूल को समीप मतलब नज़दीक में यह क्षेत्र बसा हुआ है. ఈ గ్రామమును ప్రస్తుతము అలంపూర్ అనుచున్నారు. इस विलेज को मतलब इस गांव को क्या कहा जा रहा है? अलमपुर. శాసనములలో హలంపుర, హతంపుర, అలంపురములనియు స్థల పురాణమున हेमलापुरमनियु ఈ గ్రామమును వివరించబడినది. मतलब पुराने गाथों में ये क्या कहा जाता है? इस गांव का नाम हलमपुरा या हतमपुरा या अलमपुरमु या इस तरह कहा जा रहा है. దక్షిణ పథమందలి ప్రాచీన శైవ క్షేత్రంలో శ్రీశైలము పురాణ ప్రసిద్ధమైన. मतलब तेलंगाना जैसे कि साउथ इंडिया में बहुत ही पुराना पुण्य क्षेत्र क्या है? वह श्रीशैलम. वहाँ पर शिव जी का वास है और वहाँ पर శ్రీశైలం డ్యామ్ भी है. ఈ మహాక్షేత్రమునకు 4 దిక్కులలో 4 ద్వారములు ఉన్నాయి. इस मंदिर को चारों ओर से 4 मुखद्वार मतलब ఎంట్రన్స్ హే. తూర్పున త్రిపురాంతకము, దక్షిణమున సిద్ధవటము, పశ్చిమమున అలంపురము, ఉత్తరమున ఉమామహేశ్వరము స్థల పురాణము. ఈ క్షేత్రము భాస్కర క్షేత్రమని, పరశురామ క్షేత్రమని, దక్షిణ కాశీ అని వర్ణింపబడినది. इस तरह चारों ओर से चारों मुखद्वार है. सिद्धवटम जैसे कि तूर्प मतलब ईस्ट में त्रिपुरांतकमु,
और साउथ में सिद्धवटमु, पश्चिम यानी वेस्ट में अलमपुरमु और नॉर्थ में उमा महेश्वरमु। यह स्थल पुराण क्षेत्र भास्कर क्षेत्रम कहा जाता है। यहाँ पर परशुराम क्षेत्रम भी कहा जाता है और वही नहीं दक्षिण काशी भी कहा जाता है। काशी क्षेत्रमुनకు ఈ क्षेत्रमुనకు చాలా పోలికలు కలవు। मतलब काशी में किस तरह है वहाँ उसी तरह इस श्रीशैलम का भी उसी तरह मतलब तुलना की जाती है। కాశీలో గంగా నది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి 64 ఘట్టములు ఉన్నవి। मतलब काशी में क्या क्या है? गंगा नदी है, विश्वेश्वरुడు शिव जी का आवास है, विशालाक्षी माता है और 64 घाट्स है। समीपंలో त्रिवेणी संगम उन्नदी। उसी काशी के नज़दीक में क्या है? त्रिवेणी संगम भी है और ब्रह्मेश्वरुడు, जोगुलांबा, पापनाशिनी, मणिकर्णिका మొదలైనవి 64 ఘట్టములు ఉన్నవి। इस तरह ब्रह्मेश्वर और जोगुलांबा, पापनाशिनी, मणिकर्णिका जैसे नामक कितने घाट से 64। समीपमुना कृष्णा तुंगभद्रा संगमम उन्नदी। इसी के नज़दीक में क्या क्या है? तुंगभद्रा और कृष्णा दोनों नदी मिलते हैं। दक्षिण काशी अनुटकिदि अन्य विधमुल तगी उन्नदी। इसीलिए इस क्षेत्र को इस स्थान को दक्षिण काशी कहा जाता है। పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రయందు ఈ క్షేత్ర మహిమను ఇందలి తీర్థములను వర్ణించినాడు। जो पंडित कहा जाते हैं उनका नाम क्या है? सोमनाथ जी। इस क्षेत्र के बारे में उन्होंने वर्णन किया गया है। మత దృష్టితో ఈ స్థలము చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చును। మత దృష్టితో मतलब हिंदू सांप्रदाय के प्रकार यह बहुत ही प्रभावपूर्ण और अत्यंत प्रभावित महानता जो है इस क्षेत्र में है। వైదిక మతములైన శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సౌర స్కందములను షణ్మతములకు చెందిన దేవతామూర్తులిచట నుండుట విశేషము। मतलब शैव मतलब ये सारे धर्मों के, वैष्णव जो विष्णु भगवान को पूजा करते हैं, गाणापत्य, सौर स्कांदमुलन ये सारे लोग भी यह सारे देवताएं यहाँ पर प्रसिद्ध है। इस तरह कहा जाता है। పూర్వమిచుట బ్రహ్మదేవుడు ब्रह्मा जी यहाँ पर तपस्या की है। शिवलिंगमुनु प्रतिष्ठिंचिనందున ఈ లింగమునకు ब्रह्मेश्वरुडनि पेरु వచ్చెను। ब्रह्मा जी यहाँ पर इस स्थान पर तपस्या करने के लिए उन्होंने शिवलिंग का स्थापना किया था, इसीलिए इसे इस स्थान को कहा जाता है ब्रह्मेश्वरुడు। ఈ క్షేత్రమునకు బ్రహ్మేశ్వర క్షేత్రమని పేరు వచ్చుట ఇచట नव ब्रह्मालयमुले कारणము। इसी द्वारा इसी स्थान को ब्रह्मा जी ने जहाँ पर तपस्या की है, इसीलिए यहाँ पर ब्रह्मेश्वर क्षेत्र नामक नाम दिया गया है। नवब्रह्मालयमुలలో प्रतिष्ठिंपबడినయన్నయు शिवलिंगमुले। यहाँ पर नव ब्रह्म मतलब 9 मंदिरों में भी क्या है? शिवलिंग है। उनके नाम इस तरह है: बाल ब्रह्मा, कुमार ब्रह्मा, अर्क ब्रह्मा, वीर ब्रह्मा, विश्व ब्रह्मा, गरुड़ ब्रह्मा, स्वर्ग ब्रह्मा, तारक ब्रह्मा, पद्म ब्रह्मा अनुनवी वाटी पेर्लू। मतलब इन 9 लिंगों के नाम है, उन मंदिरों के नाम है। नवब्रह्मలలో बाल ब्रह्मेश्वरुడు ప్రధానమైనది। इन 9 ब्रह्माओं में कौन से ముఖ్య है? బాల బ్రహ్మేశ్వరుడు। బాల బ్రహ్మేశ్వర లింగమును రసలింగము అనేదరు। ఇది రససిద్ధులకు శిల్పాచార్యులచే మహౌషధి సంస్కారమునందిన మహిమోపేతమైన రసలింగము। ఇతర క్షేత్రములలో సాధారణముగా బ్రహ్మ విగ్రహములు కానరావు। यह शिल्पाचार्युलचे मतलब जो फेमस कला शिल्पाचार्य शिल्पकला जो शिल्पों को बनाते हैं कलाकार से यह बनाए गए हैं, यह बहुत ही महत्वपूर्ण है। इतर क्षेत्रमुలలో సాధారణంగా ब्रह्म विग्रहములు కానరు। दूसरे क्षेत्रों में ब्रह्मा जी की मूर्ति दिखाई नहीं पड़ता, परंतु यहाँ पर दिखाई पड़ता है। यहाँ पर ब्रह्मा का मूर्ति है, ब्रह्म का। अलमपुरमु ఒకప్పుడు प्रसिद्ध विद्यापीठमై ఉండెను। मतलब पहले यहाँ पर अलमपुर प्रसिद्ध विद्यापीठम यानी बहुत ही महत्वपूर्ण यहाँ विद्या दी जाती थी। इंदल स्थानाधिपतुलंदरూ महाविद्वांसुलై ఉండిరి। यहाँ भी जितनों भी विद्या प्राप्त की है वहाँ बहुत ही बड़े विद्वांस बने थे। ఆనాడు దేవాలయములు విజ్ఞాన నిలయములై ఉండెను। उस दिनों में यह मंदिर बहुत ही महत्वपूर्ण था। यहाँ पर हम जोगलांबा के बारे में जानेंगे।
ఈ క్షేత్ర अधिष्ठान देवता जोगलांबा। यहाँ पर जोगलांबा में कौन सी माता है? जोगलांबा माता है। భారతదేశంలో మందలి अष्टादश शक्तिपीठంలో చేరినది। अष्टादश मतलब यहाँ पे शक्तिपीठ कहा जाता है। माता के 18 स्थान है वहाँ पर। यहाँ पर एक स्थान भी महत्वपूर्ण माना जाता है। श्री जोगलांबा అమ్మవారు महाकाली, महालक्ष्मी, महासरस्वती स्वरूपमुगा वर्णिंपबडिनది। जोगलांबा माता को क्या कहा जाता है? महाकाली, महालक्ष्मी, महासरस्वती यह स्वरूप दिया गया है। నిత్యనాథ సిద్ధుడు రచించిన రసరత్నాకరము అను గ్రంథమును ఈ దేవతను యోగాంబ అని పేర్కొనినాడు। यह कवि है, जो कवि है सिद्धुडु, नित्यनाथ सिद्धुडु, उन्होंने क्या नाम दिया है माता को? यहाँ पर योगांबा। తాంత్రికుడైన మహాభైరవుడు యోగీశ్వరి అని స్తుతించినాడు। తాంత్రిక్ जो तंत्र मतलब मंत्र जापते हैं, तांत्रिक मंत्र जापते हो, वह उसका नाम क्या था? महाभैरवड़। उसने क्या नाम दिया? योगेश्वरी नाम से उन्होंने माता को स्तुति की, मतलब याद किया। ఈ జోగుల శబ్దము యోగ శబ్దము కావచ్చును। ఆదిశంకరులు ఈ పీఠాన్ని సందర్శించినట్లు చరిత్రలో కథ। आदि शंकराचार्य जी जोगलांबा स्थान को उन्होंने यहाँ पर मंदिर में उन्होंने दर्शन किया, इस तरह कहा जाता है। శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రస్తుతము ఆలయము ఉన్న ప్రదేశంలో చాళుక్య రాజులు భవ్యమైన ఆలయము నిర్మించి ఉండిరి। जो स्थान है जोगलांबा माता का मंदिर है, उसने चालुक्य के राजाओं ने बहुत ही महत्वपूर्ण मंदिर, भव्य मंदिर बनाया है उनके लिए। ఈ ఆలయము 14వ శతాబ్దంలో బహమనీయుల దండయాత్రలో శిథిలమైనది। मतलब इस मंदिर पर आक्रमण किया किसने? బహమనీయ। तो यहाँ पर यह मंदिर पूरा टूट गया। అప్పటి గ్రామస్తుల సహాయముచే అమ్మవారి విగ్రహము రక్షించబడి ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయమునకు తరలింపబడినది। तब गांव वालों ने क्या किया? जब उन्होंने आक्रमण किया तो उस माता की मूर्ति को उन्होंने रक्षा किया और बालब्रह्मेश्वर मंदिर को उन्होंने इस मूर्ति को पहुंचाया। దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు దేవస్థాన ప్రత్యేక శ్రద్ధ వలన అమ్మవారి ఆలయము శిథిలమైన ప్రాంతమున నిర్మింపబడినది। यहाँ पर देवादाय शाखा और देवस्थानम मतलब जो मंदिरों को रक्षा करते हैं, उन्होंने क्या किया? इस माता के मंदिर को उन्होंने डेवलप किया। యథాతథముగా ఫిబ్రవరి 13వ తేదీ 2005వ సంవత్సరమున మాతా ఆలయంలో ప్రతిష్ఠింపబడినారు। 2005 में 13 तारीख को यहाँ पर माता की मूर्ति को प्रतिष्ठित किया गया है। అష్టాదశ శక్తిపీఠంలో ఏ ఆలయం కూడా ఈ కలికాలంలో ఇంతవరకు పూర్తి స్థాయిలో నూతన పునర్నిర్మాణం జరగలేదు। కేవలం 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబాదేవి ఆలయం మాత్రమే అయినట్టుగా తెలుస్తున్నది। यहाँ शक्तिपीठ जो माता के हैं, उन सारे मंदिरों को उन्होंने मतलब देवादाय शाखा जो मंदिरों को देखते हैं, देख रेख करते हैं, उन्होंने डेवलप नहीं किया, परंतु यहाँ के जोगलांबा माता के मंदिर को उन्होंने डेवलप किया। ప్రాచీన భారత వాస్తుశిల్పములను, వైదిక మత వికాసమును, చారిత్రక విశేషములను తెలుసుకొని వారందరికీ ఈ క్షేత్రము తప్పక దర్శనీయమై ఉన్నది। जो भी వాస్తుశిల్పములు जो भी विद्वान है, चारित्र मतलब हिस्ट्री लिखने वाले हैं, हिस्ट्री के बारे में जानने वाले सभी लोग इस क्षेत्र को कंपलसरी वो लोग इस मंदिर को दर्शन करना चाहिए और वहाँ के मंदिर के माता को जैसे कि माता को दर्शन कर उस स्थल पुराण के बारे में जानकारी प्राप्त करना चाहिए। इस पाठ के द्वारा हमने सीखा है। तो बच्चों, मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा। धन्यवाद।